ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం నందు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అనుదిన జీవవాక్యం అనే కార్యక్రమంలో భాగంగా ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 41:10. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. ఈ వాక్యమును వింటున్న మీలో ఎవరైనా దేని నిమిత్తమైనా కూడా దిగులు పడుతున్నారా? ఆ విషయమును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మీరు కన్నీరు కారుస్తూ వేదన పడుతూ చింతిస్తున్నారా? దయచేసి ఎందుకు ఆ కన్నీరు, ఎందుకు ఆ వేదన? నిన్ను బలపరచు దేవుడు యేసు ప్రభు ఉండగా కలవరపడాల్సిన అవసరం లేదు. భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు నీతో చెప్తున్నారు. నీకు తోడుగా ఉండి ఏ భయము లేకుండా, ఏ దిగులు లేకుండా, ఎటువంటి సమస్య అయినా కూడా దేవుడు నీతో కూడా ఉంటాడు. ఈరోజు దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, నీకు సహాయం చేయువాడను నేనే అని దేవుడు నిన్ను ఈ దినం ఆయన మాటల చేత బలపరుస్తున్నాడు. కనుక ప్రార్థించుకుందాము. ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రములైనా. దిగో ప్రభువా, నీ బిడ్డలు ఎవరైతే ప్రభువా ఈ దినమందు వేదన పడుతూ బాధపడుతూ ఏ సమస్యల్లో దిగులు చెందుతున్నారో ఆ ప్రతి సమస్య నుండి మీరు విడుదల ఇచ్చి ఆదరించి వారిని బలపరుస్తారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.